ఓం నమో వెంకటేశయ్య. నేను మీ శ్రీనివాస్. భక్తి మార్గానికి స్వాగతం. తిరుమల తిరుపతి దేవస్థానం సంస్థ బట్టి ఒక క్వశ్చన్ అయితే చాలామంది శ్రీవారి భక్తులు అడుగుతున్నారండి. ₹1,00,000 నుండి 5,00,000 లోపు ఎవరైతే తిరుమల తిరుపతి దేవస్థానానికి డొనేషన్ చేశారో వీళ్ళకి ఇచ్చేటువంటి బెనిఫిట్లు ఏమిటి, సంవత్సరానికి ఎన్నిసార్లు దర్శించుకోవచ్చు, శ్రీవారి యొక్క దర్శనం ఎక్కడి నుంచి ఉంటుంది, డోనర్తో కలిపి ఎంతమంది శ్రీవారి యొక్క దర్శనానికి వెళ్ళడానికి అవకాశం ఉంటుంది, ఇటువంటి క్వశ్చన్స్ అన్నీ కూడా శ్రీవారి భక్తులు అడుగుతున్నారండి. ఈ వీడియోలో నేను మీకు పూర్తిగా ₹1,00,000 డొనేషన్ చేసేటువంటి శ్రీవారి భక్తులకి టీటీడీ దేవస్థానం వారు కల్పించేటువంటి సదుపాయాలు ఏమిటి అనేటువంటి అన్ని విషయాలు కూడా ఈ వీడియోలో నేను మీతో చెప్పేటువంటి ప్రయత్నం చేస్తానండి. మొట్టమొదటిసారిగా మన భక్తి మార్గం ఛానల్ ఎవరైతే చూస్తున్నారో మీరందరూ కూడా తప్పనిసరిగా మన భక్తి మార్గం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే ఉన్న గంట సింబల్పై ప్రెస్ చేయడం వల్ల మన ఛానల్లో అప్లోడ్ అవుతున్నటువంటి ప్రతి వీడియో కూడా మీకు నోటిఫికేషన్ కింద అందడానికి అవకాశం ఉంటుంది. ఇంకా అసలు విషయానికి వస్తే చాలామంది శ్రీవారి భక్తులు టీటీడీ దేవస్థానానికి డొనేషన్ చేస్తూ ఉంటారండి. ఇందులో మనకి ఒక 12 కేటగిరీలో శ్రీవారి ఆలయానికి అయితే డొనేషన్ చేయడానికి అవకాశం ఉంటుంది. నిత్యాన్నదానం అని, అదేవిధంగా హాస్పిటల్స్ కానీ, ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూట్స్ కానీ, అదేవిధంగా గోశాల కానీ, శ్రీ వెంకటేశ్వర భక్తి ఛానల్ కానీ, ఇలా రకరకాల కేటగిరీలో చాలామంది శ్రీవారి భక్తులు దేవస్థానానికి అయితే డొనేషన్ చేస్తూ ఉంటారు. అదేవిధంగా మనకి ₹1,00,000 నుండి 1,00,00,000 పైన వరకు కూడా మనకి దేవస్థానానికి అయితే డొనేషన్ చేయడానికి అవకాశం ఉంటుందండి. 1,00,000 నుండి 5,00,000 లోపు ఎవరైతే తిరుమల తిరుపతి దేవస్థానానికి డొనేషన్ చేశారో వీళ్ళకి కొన్ని రకాల ఫెసిలిటీస్ అయితే దేవస్థానం వారు అయితే ఇవ్వడం జరుగుతుంది. అదేవిధంగా 1,00,000 నుండి అంటే 5,00,000 వరకు డొనేషన్ చేసేవారికి ఒక రకమైనటువంటి ఫెసిలిటీస్ ఇస్తే, 5,00,000 నుండి 10,00,000కి ఒక కేటగిరీ, 10,00,000 నుండి 25,00,000కి ఒక కేటగిరీ, 25,00,000 నుండి 50,00,000కి ఒక కేటగిరీ, 55,00,000 నుండి 75,00,000 వరకు కూడా ఒక కేటగిరీ, 75,00,000 నుండి 1,00,00,000 లోపు, అదేవిధంగా 1,00,00,000 పైన కూడా దేవస్థానానికి అయితే డొనేషన్ చేయడానికి అవకాశం ఉంటుంది. కాకపోతే వీళ్ళందరూ డొనేషన్ చేసేటువంటి శ్రీవారి భక్తులకి ఒక్కొక్కరికి ఒక్కొక్క రకమైనటువంటి ఫెసిలిటీస్ అయితే ఇవ్వడం జరుగుతుందండి. ఇందులో మనకు ప్రధానంగా ఇప్పుడైతే మనకి ₹1,00,000 ఎవరైతే డొనేషన్ చేస్తారో, అంటే 1,00,000 నుండి 5,00,000 లోపు డొనేషన్ చేసేటువంటి భక్తులందరికీ కూడా ఒకే రకమైనటువంటి ఫెసిలిటీస్ అయితే ఇవ్వడం జరుగుతుందండి. చాలామంది మిత్రులు అడుగుతున్నారు, సార్ మేము ₹5,00,000 డొనేషన్ చేసాం అంటే లోపు, మాకు ఏమైనా ₹1,00,000 వారి కన్నా ఎక్స్ట్రా బెనిఫిట్స్ ఏమైనా ఉంటాయని అడుగుతున్నారండి. ఎక్స్ట్రా బెనిఫిట్స్ అయితే ఏముండవండి. ₹1,00,000 డొనేషన్ చేసేటువంటి వ్యక్తి ఎవరైతే ఉన్నారో వీళ్ళకి సంవత్సరానికి ఒకసారి శుభదం ద్వారా శ్రీవారిని దర్శించుకోవడానికి అవకాశం ఉంటుంది. అంటే శుభదం అంటే మనకి శ్రీవారి యొక్క ప్రధాన ఆలయానికి పక్కనే ఉంటుందండి. అంటే శుభద ఎంట్రీ అంటారు. అంటే శ్రీవారి యొక్క ఆతిథ్య సేవలు కానీ, అదేవిధంగా 1 ఇయర్ లోపల ఉన్నటువంటి సంటిపురుల యొక్క తల్లిదండ్రులు కానీ, విఐపి బ్రేక్ దర్శనాలు కానీ, అదేవిధంగా ఇటువంటి డొనేషన్స్ ఇచ్చేటువంటి శ్రీవారి భక్తులు ఎవరైతున్నారో వీళ్ళందరికీ కూడా మనకి శుభదం ద్వారా ఎంట్రీ ఉంటుందండి. ఇక్కడ నుంచి మీరు వెళ్ళి శ్రీవారిని అయితే మీరు దర్శించుకోవడానికి అవకాశం ఉంటుంది. కాకపోతే 1 ఇయర్ డొనేషన్ చేసేటువంటి శ్రీవారి భక్తులకి మనకి ఇచ్చేటువంటి శ్రీవారి యొక్క దర్శనం అందరూ ఏ విధంగా అయితే శ్రీవారిని దర్శించుకుంటారో, అంటే మనం సాధారణంగా జయ విద్యల దగ్గర నుండి దర్శించుకుని బయటకు వస్తుంటాం కదండి. అంటే ₹300 దర్శనం ఇక్కడ తీసుకున్నా, అదేవిధంగా శ్రీవారిని సర్వదర్శనం ద్వారా మీరు దర్శించుకున్నా, అదేవిధంగా అంగప్రక్షణ కానీ, అదేవిధంగా మన టోకెన్ తీసుకున్నటువంటి శ్రీవారి భక్తులు ఎవరైతున్నారో వీళ్ళందరికీ కూడా సాధారణంగా జయ విజయాల దగ్గర నుండి మాత్రమే శ్రీవారి యొక్క దర్శనం అయితే ఉంటుందండి. సేమ్ అదేవిధంగా 1,00,000 డొనేషన్ చేసేటువంటి శ్రీవారి భక్తులు కూడా జయ విజయాల దగ్గర నుండి మాత్రమే శ్రీవారిని దర్శించుకుని బయటికి రావడానికి అవకాశం ఉంటుంది. అంతేగాని వీళ్ళకి విఐపి బ్రేక్ దర్శనం కానీ, అదేవిధంగా మొదటి గర్భ దర్శనం కానీ ఇవ్వరండి. కేవలం అందరూ ఏ విధంగా దర్శించుకుంటారో సేమ్ అదే విధంగా మీరు కూడా దర్శించుకోవడానికి అవకాశం ఉంటుంది. కాకపోతే మీరు కొంచెం తొందరగా శ్రీవారిని దర్శించుకోవడానికి అవకాశం ఉంటుంది. ఎందుకంటే మిగిలిన వాళ్ళందరూ కూడా మనకి అంటే ఉదాహరణకి సర్వదర్శనం అనుకోండి, వాళ్ళకి 15 గంటలు 16 గంటల సమయం పడితే మీకు 1 గంట నుండి 1.5 గంటల లోపు మీకైతే దర్శనం అయితే అవుతుంది. ఎందుకంటే మీరు శుభదం ద్వారా మీరు వెళ్తారు కాబట్టి, కొంచెం శుభదం అన్నది శ్రీవారి యొక్క ప్రధాన ఆలయానికి పక్కన ఉంటుంది కాబట్టి కొంచెం తొందరగా శ్రీవారిని మీరు దర్శించుకోవడానికి అవకాశం ఉంటుంది. ₹1,00,000 డొనేషన్ చేసేటువంటి శ్రీవారి భక్తులకి అంటే డోనర్తో కలిపి మొత్తం 5 కుటుంబ సభ్యులకైతే శ్రీవారి యొక్క దర్శనం అయితే కల్పించడం జరుగుతుందండి. ఇది సంవత్సరానికి ఒకసారి ఉంటుంది. డోనర్ ఎవరైతే ఉన్నారో వీరు లైఫ్ లాంగ్ కూడా శ్రీవారి యొక్క దర్శనం చేసుకోవడానికి అవకాశం ఉంటుంది. అంటే లైఫ్ టైం అనేది ఈ ఇచ్చినటువంటి 1,00,000 డొనేషన్ ఏదైతే ఉందో ఇది లైఫ్ టైము. మీరు జీవితంలో ప్రతి సంవత్సరం కూడా వెళ్ళి దర్శించుకోవడానికి అవకాశం ఉంటుంది. ఇది జనవరి నుండి డిసెంబర్ వరకు ఉంటుందండి. ఇది చాలామంది శ్రీవారి భక్తులు ఏమనుకుంటున్నారంటే డిసెంబర్ నెలలో డొనేషన్ చేస్తే తర్వాత వచ్చేటువంటి సంవత్సరం ఏదైతే ఉందో, అంటే డిసెంబర్ తర్వాత జనవరి వస్తుంది కాబట్టి
ఆ సంవత్సరంలో 2 సార్లు కూడా ఒకేసారి చేసుకోవడానికి అవకాశం ఉంటుందని ఆలోచిస్తూ ఉన్నారండి. అలా ఉండదండి. మనకి జనవరి నుండి క్యాలెండర్ స్టార్ట్ అవి డిసెంబర్ వరకు ఈ లోపల మీరు శ్రీవారి యొక్క దర్శనం అయితే చేసుకోవడానికి ఉంటుంది. ఇందులో మీకు ₹100 అకామిడేషన్ కూడా తిరుమల తిరుపతి దేవస్థానంలో తిరుమల కొండపైన మీకు ఇవ్వడం జరుగుతుందండి. ఇది కుటుంబ సభ్యులు మొత్తం కలిపి 5 సభ్యులతోటి మీరు శ్రీవారిని అయితే మీరు దర్శించుకోవడానికి అవకాశం ఉంటుంది. ఇది ఏ విధంగా మీరు డొనేషన్ చేయాలి అనేటువంటి విషయానికి వస్తే మీరు ఆన్లైన్లో డొనేషన్ చేయడానికి అవకాశం ఉంటుందండి. అదేవిధంగా ఆఫ్లైన్లో కూడా మీరు నేరుగా ఈ 1 లక్ష మీరు శ్రీవారికి డొనేషన్ చేయడానికి అవకాశం ఉంటుంది. ఆన్లైన్లో ఏ విధంగా చేయాలి అనేటువంటి విషయానికి వస్తే మనకి టీటీడీకి సంబంధించిన అఫీషియల్ వెబ్సైట్ ఏదైతే ఉందో ttdevastanam.ap.gov.in వెబ్సైట్లోకి మీకు మొబైల్ నెంబర్ తోటి లాగిన్ అవి మనకి కొద్ది కిందకు వచ్చిన తర్వాత పిలిగ్రామ్ సర్వీసెస్ అన్నది ఆప్షన్ ఉంటుందండి. మనకి లోగోస్ కనిపిస్తూ ఉంటాయి. అంటే అంగప్రదక్షిణ అండి, ₹300 స్పెషల్ దర్శనం అని, ఆతిథ్య సేవలని. అదేవిధంగా మనకు కొద్దిగా కిందకు వచ్చిన తర్వాత డోనర్ స్కీమ్ అండ్ ప్రివిలైజేషన్ ఉంటుందండి ఆప్షను. దాని మీద మీరు క్లిక్ చేసినట్లయితే టీటీ దేవస్థానం సంస్థ బట్టి మరో అఫీషియల్ వెబ్సైట్కి అయితే లాగిన్ అవ్వడం జరుగుతుంది. అక్కడ కొత్తగా ఎవరైతే శ్రీవారికి డొనేషన్ చేస్తున్నారో మీకు అకౌంట్ ఉండదు కాబట్టి ముందుగా అయితే మీరు అకౌంట్ అన్నది క్రియేట్ చేసుకోవాలండి. మీ యొక్క ఈమెయిల్ ఐడి తోటి కానీ మీ యొక్క మొబైల్ నెంబర్తో కానీ మీరు కొత్తగా న్యూ యూజర్ కాబట్టి మీరు అకౌంట్ అయితే క్రియేట్ చేసుకోవాలి. సైన్ అప్ అని ఉంటుంది, కొత్తగా క్రియేట్ చేసుకుంటారు కాబట్టి దాని మీద మీరు క్లిక్ చేసినట్లయితే మీ యొక్క డీటెయిల్స్ అన్ని కూడా ఇచ్చి మీ యొక్క మొబైల్ నెంబరు, ఈమెయిల్ ఐడి ఇవన్నీ కూడా ఎంటర్ చేసి కొత్తగా అకౌంట్ అయితే క్రియేట్ చేసుకోవాలండి. చేసుకున్న తర్వాత మీరు వెబ్సైట్లోకి పూర్తిగా లాగిన్ అవ్వడానికి అవకాశం ఉంటుంది. అక్కడ మనకి డోనర్ అనే ఆప్షన్ ఉంటుందండి. దాని మీద మీరు క్లిక్ చేసినట్లయితే మనకి డొనేషన్ సంబంధించినటువంటిది షార్ట్ అయితే ఒకటి చాలా క్లియర్గా కనిపిస్తుంటుందండి కింద. అంటే 1 లక్ష నుండి 5 లక్షల లోపు ఇచ్చేటువంటి బెనిఫిట్స్ ఇవి. అదేవిధంగా 5 లక్షల నుండి 10 లక్షల వరకు ఇచ్చేటువంటి బెనిఫిట్స్ ఇవి. అలా కోటి వరకు కూడా మనకి చార్ట్ అన్నది చాలా క్లియర్గా కనిపిస్తుంది. ఒకసారి అది కూడా ఒకసారి చదువుకొని మీరు 1 లక్ష అయితే డొనేషన్ చేయడానికి అవకాశం ఉంటుంది. చేసిన తర్వాత ఈ డీటెయిల్స్ అన్నీ కూడా జాగ్రత్తగా సేవ్ చేసుకోండి. తర్వాత మీరు స్వామివారి యొక్క దర్శనం కూడా బుక్ చేసుకోవడానికి అవకాశం ఉంటుంది. అదేవిధంగా మీరు శ్రీవారి యొక్క దర్శనానికి వెళ్ళిన తర్వాత మీకు ఒక దుప్పట అన్నది ఇవ్వడం జరుగుతుంది మగవారికి. దుప్పట అంటే మనకి సాల్వా టైప్, ఉత్తరం టైప్ ఉంటుంది కదండి, అది ఇస్తారు. ఆడవారికి అయితే ఒక జాకెట్ పీస్ అయితే ఇవ్వడం జరుగుతుంది. అదేవిధంగా 6 చిన్న లడ్డులు కూడా ఈ శ్రీవారి భక్తులకి అయితే ఇవ్వడం జరుగుతుంది. కుటుంబ సభ్యులకి మీరు సంవత్సరానికి ఒకసారి శ్రీవారిని అయితే మీరు దర్శించుకోవడానికి అవకాశం ఉంటుంది. అదేవిధంగా ₹100 అకామిడేషన్ కూడా తిరుమల కొండపైన ఇవ్వడం జరుగుతుంది. కాబట్టి 1 లక్ష డొనేషన్ చేసేటువంటి శ్రీవారి భక్తులకి కల్పించేటువంటి బెనిఫిట్స్ ఇవ్వండి. ఇది లైఫ్ టైం అండి. ఇందులో మనకి చాలామంది శ్రీవారి భక్తులు అడుగుతున్నటువంటి క్వశ్చన్ ఏమిటంటే డోనర్తో కలిపి శ్రీవారి యొక్క దర్శనం అయితే బుక్ చేసుకోవడం జరుగుతుంది. కాకపోతే కొన్ని కారణాల వల్ల మెయిన్ డోనర్ ఎవరైతే ఉన్నారో ఆ డోనర్ శ్రీవారి యొక్క దర్శనానికి రావడం లేదండి. మిగిలినటువంటి కుటుంబ సభ్యులు 4 కలిపి శ్రీవారిని దర్శించుకోవడానికి అవకాశం ఉంటుందని అడుగుతున్నారండి. అవకాశం ఉంటుందండి. అక్కడ రీజన్ ఏమిటన్నది అక్కడ టీడీ సిబ్బందికి మీరు చెప్పినట్లయితే మిమ్మల్ని అయితే శ్రీవారి యొక్క దర్శనానికి అయితే పంపించడం జరుగుతుంటుంది. అదేవిధంగా కొంతమంది శ్రీవారి భక్తులు మరొక విషయం కూడా అడుగుతున్నారు. మనకి కుటుంబ సభ్యులు 5 మెంబర్స్ ఉంటారు కదండి, అంటే డోనర్తో కలిపి 5. మిగిలినటువంటి సభ్యుల యొక్క నేమ్స్ అయితే చేంజ్ చేసుకోవడానికి అవకాశం ఉంటుందని అడుగుతున్నారండి. అవకాశం ఉంటుందండి, చేంజ్ చేసుకోవచ్చు. చేంజ్ చేసుకుని మీరు శ్రీవారి యొక్క దర్శనానికి అయితే వెళ్ళడానికి అవకాశం ఉంటుంది. కాకపోతే అదేవిధంగా శ్రీవారి యొక్క దర్శన డేట్ కూడా మీరు చేంజ్ చేసుకోవడానికి అవకాశం ఉంటుందండి. అంటే ఉదాహరణకి మీరు వచ్చేటువంటి ఆగస్టు నెలలో 14వ తారీఖున శ్రీవారి యొక్క దర్శనానికి వెళ్ళాలనుకోండి, మీరు ఆ డేట్ను అన్నది బుక్ చేసుకోవడం జరుగుతుంది. కాకపోతే కొన్ని కారణాల వల్ల ఆ డేట్కి మీరు వెళ్ళలేరు. ఆ టైంలో కూడా మీరు డేట్ అన్నది చేంజ్ చేసుకోవడానికి అవకాశం ఉంటుంది. దాన్ని క్యాన్సిల్ చేసుకుని మరొక డేట్కి అప్లై చేసుకోవడానికి అవకాశం ఉంటుంది. కాబట్టి అందులో ఎటువంటి ఇబ్బంది లేదండి. కొంతమంది శ్రీవారి భక్తులు వాళ్ళ యొక్క మనవడి పేరు మీదో, మనవరాల పేరు మీదో, కొడుకు పేరు మీదో, కూతురు పేరు మీదో డొనేషన్ చేయాలనుకుంటున్నామండి. వాళ్ళ పేరు మీద డొనేషన్ చేయడానికి అవకాశం ఉంటుందని అడుగుతున్నారండి. అవకాశం ఉంటుందండి. వాళ్ళ పేరు మీద మీరు డొనేషన్ చేయొచ్చు. వాళ్ళకి సంవత్సరం బట్టి ఐడి ప్రూఫ్స్ అన్నీ కూడా మీరు ఇచ్చినట్లయితే మీకు ఈ డోనర్ కోటాలో శ్రీవారిని అయితే మీరు దర్శించుకోవడానికి అవకాశం ఉంటుంది. మీరు ఏ కోటాలో శ్రీవారికి డొనేషన్ చేయాలనుకుంటున్నారో మీరు ఆ కేటగిరీలో శ్రీవారికి డొనేషన్ చేసి శ్రీవారి యొక్క సేవలో తరించండి. అదేవిధంగా శ్రీవారిని కూడా మీరందరూ కూడా ప్రతి సంవత్సరం కూడా దర్శించుకునేటువంటి ప్రయత్నం చేయండి. దీని మీద మీకు ఎటువంటి డౌట్ ఉన్నా కూడా కింద స్క్రోల్ అవుతున్నటువంటి మన భక్తి మార్గం వాట్సాప్ నెంబర్కి మీరు మెసేజ్ చేసినా, కాల్ చేసినా కూడా నేను ఆన్సర్ చెప్పేటువంటి ప్రయత్నం చేస్తానండి. అదేవిధంగా ఆఫ్లైన్లో ఏ విధంగా ఈ 1 లక్ష అనేది డొనేషన్ చేయాలి అనేటువంటి విషయానికి వస్తే దానికి సంబంధించిన డీటెయిల్స్ అని కూడా ఈ వీడియో పైన నేను డిస్ప్లే చేస్తానండి. మీరు డీటెయిల్ తీసి మీ యొక్క ఏ కేటగిరీకి సంబంధించిన డొనేషన్ చేయాలనుకుంటున్నారో దాని యొక్క డీటెయిల్స్ వైట్ పేపర్ మీద చాలా క్లియర్గా రాసి మీరు
అక్కడ ఉన్నటువంటి టీడీకి సంబంధించిన అధికారికి ఇచ్చినట్లయితే మీరు ఈ డొనేషన్ కోటాలో శ్రీవారిని మీరు దర్శించుకోవడానికి అవకాశం ఉంటుంది. మీకు ఒక చిన్న పాస్బుక్ కూడా ఇవ్వడం జరుగుతుందండి. దాని మీద మీకు డీటెయిల్స్, డోనర్కి సంబంధించిన డీటెయిల్స్, వాళ్ళ యొక్క కుటుంబ సభ్యుల యొక్క డీటెయిల్స్ అన్నీ కూడా అందులో ఉంటాయి. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా ఈ అవకాశాన్ని వినియోగించుకోండి. ఓం నమో వెంకటేశాయ.